ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు, దాక్షారం భీమేశుడు, కాళహస్తి కాళేశుడు, కాచేటి నేలరా. ఒక రాముడి భద్రగిరిని, ఒక రాముడి తెలుగుమతిని, ఒక రాముడి చాకసిరిని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. తెలుగు జాతి సనాతనం, తెలుగు ఉనికి సనాతనం, తెలుగు వెలుగు వినూతనం, లేనేదేనంతం. తెలుగు వాడి పౌరుషం, తెలుగు నాడి రాజసం, తెలుగు జాతి సాహసం, ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులెందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి, దశాబ్దాల మన ప్రగతి, యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి. ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే. తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరంలో సమైక్యగళం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశ్రాంత పోలీస్ అధికారులతో సమైక్యాంధ్ర మీద చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరికీ సుపరిచితులైన కె సాల్మన్ రాజు గారు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఇక్కడ రాజమండ్రిలో రిటైర్ అయ్యారు. ఆయన తర్వాత డిఎస్ ప్రకాశ్ రావు గారు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా ఈ చర్చా కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పీ పసుపులేటి రామారావు గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఆయన వేరే కార్యక్రమం మీద బయటకు వెళ్ళడం వల్ల ఆన్ ది వేలో ఉన్నారు, విశాఖపట్నం నుంచి వస్తున్నారు. యథావిధిగా ఈ కార్యక్రమానికి మనకి ప్రగళ్లపాటి ప్రతాప్ గారు చర్చకు సంబంధించిన విశ్లేషణ అందిస్తారు. ముందుగా మనం సాల్మన్ రాజు గారి దగ్గర నుంచి వద్దాం. సాల్మన్ రాజు గారి దగ్గరకు వెళ్లే ముందు ఒక్కసారి ఈరోజు మనకి కేసీఆర్ కొన్ని డైలాగ్స్ ఒకసారి చూద్దాం. ఆయన ఎట్లాంటి భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళని ఎంత తేలిగ్గా తీసిపారేస్తున్నారనే అంశానికి సంబంధించి ఒకసారి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రజలం గాని, మా ఉద్యోగులు గాని, మా ఉద్యమ కార్మికులు గాని ఆ సభ జరగనీయద్దు అని మేము కన్నెర్ర చేస్తే దుమ్మైపోతుంది. మీరు కొంతులు కోతులు కాదు. హైదరాబాద్ పొలిమేరలో కూడా అడుగుపెట్టలేరు. చంద్రబాబు నాయుడు వైఎస్ విజయమలే చెప్తున్నారు. ఎంత ప్రకటన రాగానే ఎంత క్షణాల మీద రంగులు మార్చేసి ఏం మాటలు మొదలు పెట్టిందో మనందరం చూసినాం. అయితే ఈ రభస ఒకటి కవ్వింపకూడ జరుగుతుంది, ఇంకోటి పెడబొబ్బలు. ఎందుకు పెడబొబ్బలు? తెలంగాణ ఆగదు వాళ్ళకి తెలుసు. ఏదైనా కొండి హైదరాబాద్ మీద ఉట్టియాలి, ఇంత వాట సంపాదించాలి. కొన్ని డిపార్ట్మెంట్లు దాని కింద పెట్టించుకోవాలి, కేంద్రం కిందనో ఇంకోటో పెట్టించుకోవాలి.
హైదరాబాద్ ఇన్కమ్ వాటా అడగాలి. ఇది దాన్ని ఎన్నుకున్న కుట్ర. వెల్కమ్ బ్యాక్. చెప్పండి సార్, ఇప్పుడు సల్మాన్ రాజు గారు, ఈ తరహాలో రాజకీయ నాయకుల వైఖరులు ఉంటున్నాయి. ముఖ్యంగా ఒక ప్రాంతాన్ని విడదీయాలని కేసీఆర్ రగిలించిన భావోద్వేగాలు ఇప్పట్లో చల్లారేలా కనపట్లేదు. తెలుగు జాతి మధ్య ఐక్యతను పూర్తిగా దెబ్బతీసే పరిస్థితుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ విభజన జరిగితే ఎట్లాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది? రాష్ట్రం సమైక్యంగా లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి? ముఖ్యంగా 2001 సంవత్సరంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కేసీఆర్ గారికి నేను మంత్రి పదవి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు అని చెప్పేసి అన్నారు. యాక్చువల్గా చెప్పాల్సి వస్తే 2001 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారు విభేదించడం వల్లే మళ్లీ తెలంగాణ సమస్య అనేది బయటికి పడింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకి మంత్రి పదవి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి లేకపోవడం మనకి. 2, అప్పటి నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఆయన టీఎస్ఆర్ పార్టీ పెట్టుకోవడం, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకోవడం, దాని మీద ఈయనకు తోడు ఈయన ఒక్కడ బలమే సరిపోక అక్కడ ఒక రకంగా చెప్పాలంటే గతంలో నక్సలైట్స్కి, అదే పీడబ్ల్యూజీ గ్రూప్ అనొచ్చు, నక్సలైట్స్ అనొచ్చు, లేదంటే మావోయిస్టులు అనొచ్చు, వాళ్ళకి అనుబంధ సంస్థ అయిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ దానిలో పనిచేసిన, దాంట్లో యాక్టివ్ పార్ట్ తీసుకున్న కోదండరామ్ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఆయన్ని వెనకుండి నక్సలైట్స్ నడిపిస్తూ ఈ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను. ఈ రకంగా మన కాంగ్రెస్ పార్టీ యొక్క వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం వల్ల ఒకవేళ తెలంగాణ వేరుపడినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి? మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సి వస్తే ఎంతోమంది త్యాగాలు చేసి, ఎంతోమంది, మా తూర్పుగోదావరి జిల్లాలో అయితే సతీష్ అనే ఒక ఎస్ఐ ఆయన చంపబడ్డారు, ప్రసాద్ అనే డిఎస్పీ గారు ఆయన చంపబడ్డారు, లక్ష్మీనారాయణ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ చంపబడ్డారు, ఇంకా ఎంతోమంది కానిస్టేబుల్స్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ చంపబడ్డారు. ల్యాండ్ మైన్స్ పెట్టడం వల్ల ఎంతోమంది ప్రైవేట్ వ్యక్తులు చంపబడ్డారు. మీకు ఉదాహరణకి సాక్ష్యంగా కావాలంటే ప్రస్తుతం రాజమండ్రిలోనే పనిచేస్తున్నారు మన నామగిరి బాబ్జీ గారు, ఆయన బహుశా నార్త్ డిఎస్పీ గారు అనుకుంటాను. ఆయనకి ఈ రోజు వరకు కూడా ఆయనకి ల్యాండ్ మైన్ సంబంధించిన రిమైన్స్ అన్నీ ఆయన చెస్ట్లో ఉన్నాయి. ఆయన సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ హైదరాబాద్ వెళ్ళి అది క్లియర్ చేయించుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే రవితేజ్ అని ఒక ఎస్ఐ, ఆయన ఇప్పుడు ఇన్స్పెక్టర్ చేసి ఆయన వేరే బాధల్లో ఉన్నారు. ఆయన కూడా ల్యాండ్ మైన్లోనే దెబ్బలు తిన్నారు. అలాగా ఎంతోమంది త్యాగాలు చేసి మనం ఈ నక్సలిజం అనేది మా తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా రూపుమాపారు. అసలు ఈ నక్సలిజం అనేది తూర్పుగోదావరి జిల్లాకి ఎలా వచ్చింది? 1980 ఆ ప్రాంతంలో అది యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో ఈ నక్సల్ బరి అనేది స్టార్ట్ అయింది. తర్వాత మన ఈ మద్రాసు దగ్గర తెలుగు వాళ్ళని తక్కువగా చూడడం, దీంట్లో ఏంటంటే తెలుగు సాయుధ పోరాట సమితి అని మొదలుపెట్టారు. ఆ తెలుగు అలా పోయి తెలంగాణ సాయుధ పోరాట సమితిగా వచ్చింది. అది అక్కడి నుంచి ఇలా తెలంగాణ సాయుధ పోరాట సమితి, తర్వాత గోదావరి లోయ ప్రతిఘటన గ్రూప్ అని అదొకటి, తర్వాత శ్రీకాకుళ ఆంధ్ర ఉద్యమం అని చెప్పి ఇవన్నీ సాయుధ పోరాటాలు. అంటే ఇంచుమించుగా సిపిఎంకి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు అతివాదులందరూ కలిపి ఇలా గ్రూపులుగా పెట్టుకుని పోరాటం సాగించారు. ఈ పోరాటాన్ని మన కీర్తిశేషులైన కొండపల్లి సీతారామయ్య గారు, తర్వాత కేజీ సత్యమూర్తి గారు ఇద్దరు కలిపి నేపాల్ మావోయిస్టులు వాళ్ళ అనుబంధంతో పశ్చిమ బెంగాల్ చారు మంజుదార్ గారి ఆధ్వర్యంలో యూజీ క్యాడర్, ఆయన అండర్ గ్రౌండ్ క్యాడర్, ఆయన ఆధ్వర్యంలో పీడబ్ల్యూజీ గ్రూప్ అనేది స్థాపించారు. 80s స్థాపించారు. స్థాపించిన తర్వాత ఎక్కువ దాంట్లో లీడర్స్ అందరూ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే.
నాకు తెలిసి 85 నుంచి 86 వరకు మేము అడవుల్లో ఎన్ని బాధలు పడ్డామో మాకే తెలుసు. ఒక పూట భోజనం చేసి ఎన్నో మైళ్ళు కొండల్లో కోనల్లో అలా తిరుగుతూ వర్షంలో కూడా తడుస్తూ అక్కడ ఏ విధమైన మెడికల్ ఎయిడ్లు, ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు మెడికల్ ఎయిడ్ ఉండేది, కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము అడవుల్లో తిరిగి మాతో పాటు మా సోదరులు ఎంతోమంది బయట నుంచి వచ్చి వాళ్ళ యొక్క కృషి వల్ల చెప్పండి వాళ్ళ యొక్క కృషి వల్ల ఈ నక్సలిజం అనేది మా తూర్పుగోదావరి జిల్లా కానీ మన ఏరియాలో కొంచెం తగ్గింది. దీన్ని ఈ నక్సలిజం ప్రస్తుతం మన ఈ మావోయిస్టులు లేదా నక్సలైట్స్ యొక్క ప్రోద్బలంతో వాళ్ళ యొక్క పోరాటాలతో ఏర్పడిన చిన్న రాష్ట్రాలు, మళ్ళీ చెప్తున్నాను నొక్కిది, ఈ మావోయిస్టులు నక్సలైట్స్ అనే వ్యక్తులు చేసిన పోరాటంతో ఏర్పడిన చిన్న రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్, ఆల్మోస్ట్ ట్రైబల్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అలాగే ఉత్తరాఖండ్ ట్రైబల్స్ లేరు, జార్ఖండ్ ఈ రెండు కూడా అవన్నీ మావోయిస్టుల ప్రాతిపదికంతోనే, అంటే నా ఉద్దేశం వెనకాల వాళ్ళు ఉండి నడిపించి ఈ కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే మాదిరిగా మన తెలంగాణలో కూడా మావోయిస్టులు ప్రాతిపదికతో, అంటే ఇప్పుడు ఇదంతా కేంద్ర ఇంటెలిజెన్సీ వద్ద, కేంద్ర నిఘా వర్గాల వద్ద పూర్తి సమాచారం ఉంది. రాష్ట్ర విభజన జరిగితే కనుక నక్సలిజం బలపడుతుంది. హైదరాబాద్కి సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో మళ్లీ నక్సలిజం బాగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దాదాపుగా తుడిచిపెట్టుకుపోతున్న దశలో రాష్ట్ర విభజన జరిగితే కనుక చాలా ప్రమాదం అని చెప్పి హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఐబీ హెచ్చరికలు కానీ ఇంటెలిజెన్స్ సంబంధించిన మొత్తం ఇది కూడా శ్రీకృష్ణ కమిటీలో పొందుపరచడం జరిగింది. ఏదైతే బయటకు పట్టకుండా శ్రీకృష్ణ కమిటీ ఉంది, ఇదంతా కూడా రహస్య సమాచారం కింద ఉంటే దాని మీద కూడా గొడవలైన సందర్భం మనం చూసాం. అంటే ఇంత ఉన్నా కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? కేంద్రం నిర్ణయం తీసుకున్నదంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ. అయితే దాంట్లో మనం రెండు రకాలుగా ఆలోచించాలండి. ఒకటి, డిసెంబర్ 2009, ఆ 2009లో కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయన ఆమర నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత ఆయన 7 days అయింది. 7 days అయిన తర్వాత ఆయనకి ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ప్రయత్నించారు, రిజెక్ట్ చేశారు అని అన్నారు. అంటే ఫ్లూయిడ్స్ మీద నడిచింది, చాలా కాలం నడిచింది. అయితే దాన్ని భంగపరచడానికి ప్రయత్నం చేయలేదు. చాలా ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాం, కానీ అది పెద్దగా ప్రయత్నం కాదు. అటువంటిది మరి మొన్న మన జగన్ గారు చేసినప్పుడు ఫోర్స్ఫుల్ గా అది చేయడం జరిగింది. అది అలాగా కొంత రాజకీయంగా కూడా కొంత జరుగుతుంది దాంట్లో కొంత రాజకీయ నాయకులు ఇది కూడా కొద్దిగా ఉన్నదండి దీంట్లో. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఈ కార్యక్రమంలోకి ఇప్పుడే మన రిటైర్డ్ డిఎస్పీ పసుపులేటి రామారావు గారు జాయిన్ అయ్యారు. ఆయనకి స్వాగతం పలుకుతూ, రామారావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు కేంద్రం దగ్గర చాలా తెలంగాణ ఇష్యూకి సంబంధించి చాలా సమాచారం ఉంది. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో నక్సలిజం పెచ్చరిల్లిపోతుంది. కరీంనగర్, ఆదిలాబాద్, అదేవిధంగా వరంగల్, ఈ ఖమ్మం, ఈ బోర్డర్ ఏరియాలో ఉన్న మొత్తం ఏరియా అంతా కూడా చాలా వరకు మీకు మైదాన ప్రాంతం తక్కువ ఉంటుంది, దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడ నక్సలిజం మళ్ళీ వేళ్ళూనుకునే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా, శ్రీకృష్ణ కమిటీ కూడా ఎంతో చెప్పినప్పటికీ కూడా ఈ రాజకీయంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎట్లాంటి ఆందోళన ఉంది అసలు? ఇది యాక్చువల్గా ఈరోజు రాష్ట్ర విభజన అనేది ఒక శాంతి భద్రత దృక్పథంతో ఆలోచించి చేసింది కాదు. నేను ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రజారక్షణ కోసం ఆ యాంగిల్ కూడా తీసుకోవాలి కదా. అభివృద్ధి కుంటుపడింది తెలంగాణ ప్రాంతంలోని కూడా చేసింది కాదు. ఇది ఒక రాజకీయ నిర్ణయం. రాజకీయ నిర్ణయంగా రాష్ట్రాన్ని విడదీశారు. కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం చిదంబరం ప్రకటన చేసి వెంటనే వెనక్కి వెళ్ళాడు, సైలెంట్ అయిపోయాడు.
తర్వాత కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల్ని వారు విచారించారు. కార్మికుడి దగ్గర నుంచి, కర్షకుడి దగ్గర నుంచి, రైతాంగం, డాక్టర్స్, మేధావుల్ని అందరినీ విచారించాడు. ఒక పెద్ద బృహత్ గ్రంథాన్ని తయారు చేసి ఆయన దాసిన రాష్ట్రంలో ఇవాళ తెలంగాణని దృష్టిలో పెట్టుకుని మీరు విడదీస్తే చాలా భయంకరమైనటువంటి రెస్పాన్స్, వ్యతిరేకమైన రెస్పాన్స్ ఆంధ్ర ప్రజల్లో వస్తే, సీమాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలు పెరిగిపోతాయి, క్లియర్గా మెన్షన్ చేస్తారు. కంట్రోల్ చేయలేమనేటువంటిది కూడా శ్రీకృష్ణ కమిటీ పెట్టాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చే కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అబ్సల్యూట్లీ సైలెంట్ ఆన్ దాట్. అంత సైలెంట్ గా ఉండి ఒకే ఒక రోజున జూలై 30న యూపీఏ పార్టీలతో ఏకవాక్య తీర్మానం, ప్రజాస్వామ్యంలో ఏకవాక్య తీర్మానమా? మీ దగ్గర ఉన్న స్పేడ్ వర్క్ ఏంటి? మీరు చేసిన హోంవర్క్ ఏంటి? పైగా వాళ్ళు బెదిరించిన సందర్భం కూడా ఉంది. అంటే ఫరూక్ అబ్దుల్లా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకెళ్లి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు కావాలనుకున్నప్పుడు తీసుకున్న నిర్ణయం తప్ప ఎవరి కోసం తీసుకున్న నిర్ణయం కాదు ఇది. మీరు ఎందుకు తీసుకున్నారనేది మీకే తెలియాలి. అయితే ఇటువంటి ఉద్యమాలు యాక్చువల్గా రాజకీయ రంగుతో కూడిన ఉద్యమాలు ముందు పడితే రాజకీయ నాయకులు ఉద్యమాన్ని నిర్మిస్తారు. ఇది రాజకీయ నాయకులు నిర్మించిన ఉద్యమం కాదు సీమాంధ్ర ఉద్యమం. సీమాంధ్రులు భావోద్వేగాలతో, తరతరాల నుంచి వాళ్ళు పెంచుకున్న ప్రేమాభిమానాలతో, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఆశలు ఇవాళ చేజారిపోతున్నటువంటి ఆక్రందనతో స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి నాయకత్వం లేదు, కాన్షియస్తో వచ్చారు. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు. 50 రోజులు దాటిపోతే, జీతాలు లేకపోతే, పిల్లలు స్కూల్కి వెళ్తా ఫీజు కట్టట్లేదు, వైద్యం చేసుకుంటా డబ్బులు లేవు, తిండి లేదు, నో పే. ఇవాళ సీమాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్న వాళ్ళు అంతటి నిజాయితీ, నిజంగా వాళ్ళ దేవతామూర్తులు వాళ్ళు. వాళ్ళ సిన్సియారిటీ మనం చెయ్యకపోయినా వాళ్ళ సిన్సియారిటీని గుర్తించేటటువంటి నాయకులు కూడా కరువైపోయారు. వాళ్ళ ది ఎంప్లాయీస్ హ్యావ్ కామన్ టు ద రోడ్. త్యాగం వాళ్ళ దగ్గర ఉంది, త్యాగం ఉద్యోగుల దగ్గర ఉందండి. వాళ్ళ ఉద్యమంలో త్యాగం ఉంది, క్రమశిక్షణ ఉంది, డిసిప్లిన్ ఉంది, పట్టుదల ఉంది. వాళ్ళని ప్రోత్సహించే శక్తులు తక్కువైపోయాయి. పైగా శాంతియుత వాతావరణంలో చేస్తారు. శాంతియుత వాతావరణం, ఎక్కడ వ్యాండలిజం చేయలేదు. గ్రేట్ పీపుల్. వాళ్ళ ప్రోత్సహించవలసినటువంటి నైతిక ధర్మం ప్రతి సీమాంధ్రుల దగ్గర ఉంది. వీ హ్యావ్ టు సపోర్ట్ దట్ యాజిటేషన్. ఎందుకని అసమతుల్యంగా డెవలప్మెంట్ మనం హైదరాబాద్ లో పెట్టాం. ఏ ముఖ్యమంత్రులైనా, ఏ పార్టీలు రాష్ట్రాన్ని పరిపాలించినా మొత్తం పెట్టుబడి అంతా కూడా మౌలిక సదుపాయాలు కానించి, ఎడ్యుకేషన్ కానించి, మొత్తం ఎక్కడున్నటువంటి సినీ స్టూడియో, సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలించినప్పుడు కానీ మొత్తం పెట్టుబడులనే హైదరాబాద్ లో పెట్టామా? ఎందుకని హైదరాబాద్ మందనుకున్నాం. ఈవేళ మీకు ఒక కోట్ల రూపాయలు మీకు ఈ రాత్రి ఇస్తే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక హైదరాబాద్ నగరాన్ని మనం పిక్చరైజ్ చేసి, కంప్యూటరైజ్ చేసి మన గ్రాఫిక్స్ లో చూసుకోవాలి తప్ప వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ఇంకో క్యాపిటల్ కట్టాలంటే ఇంకో 2 తరాలు పడుతుంది. యువర్ గ్రాండ్ సన్స్ మైట్ హ్యావ్ బీన్ సీన్ దట్ క్యాపిటల్. ఇప్పుడు మీరు కట్టుకోండి క్యాపిటల్ అంటే హాస్యాస్పదం, అవగాహన రాహిత్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ సాటిస్ఫై కావట్లేదు. మీరు ఈ సమస్యను విడదీయాలనుకున్నప్పుడు ముఖ్యమైనటువంటి కార్యక్రమం హైదరాబాద్ గురించి మీరు ఎందుకు ఆలోచించలేదు? బికాస్ అన్ని క్యాపిటల్స్ లాంటిది కాదు హైదరాబాద్. హైదరాబాద్ అంటే సెకండ్ క్యాపిటల్ స్థాయికి ఎదిరింది. అరౌండ్ ది గ్లోబ్ భారతదేశంలో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ గా గుర్తించాలనేటువంటి స్థాయికి ఎదిగిన మన హైదరాబాద్ని ఎంత డెవలప్మెంట్ మనం చేశాం. ఆవేళ మహారాష్ట్రియన్స్ ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, విభిన్న జాతులు, కులాలు, మతాలు అన్ని కలిసిన కాస్మోపాలిటన్ సిటీ అది. ఇట్ ఈస్ నాట్ వన్స్ ఓన్ ప్రాపర్టీ. ప్రతి ఒక్కడు అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాడు. మన పిల్లలు చదువుకున్నారు. సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా మనం అందరం దానికి ఒక అవినాభావ సంబంధం ఏర్పాటు చేసుకుంటే ఇవాళ మేము వెనుకబడ్డామన్నారు. వెనుకబడినప్పుడు ఇంత వెనుకబడినటువంటి, ఇంత డెవలప్ చెందినటువంటి హైదరాబాద్ని తీసుకెళ్లిపోతే అప్పుడు ఏది డెవలప్ అయిన స్టేట్ అవుతుంది? ది తెలంగాణ విల్ బి ఏ డెవలప్డ్ స్టేట్ దాన్ హైదరాబాద్ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ స్టేట్. ఇప్పుడు మైనస్ హైదరాబాద్. రామారావు గారు, పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎట్లాంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది? ఇది ఒక జగ్రాఫికల్ గా మైదాన ప్రాంతంలో మనకి ఎక్స్ట్రీమిస్ట్ హైడౌట్స్ పెట్టుకోవడం కష్టం.
ఫారెస్ట్ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ కాబట్టి తెలంగాణ జిల్లాల్లో వాళ్ళ హైడౌట్స్ పెట్టుకుని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్నే కాదు, ఏ రాష్ట్రంలో అయినా అటవీ ప్రాంతం వాళ్ళకి అనుకూలం. ఈవేళ మనకు మైదాన ప్రాంతం ఎక్కువ ఉంది కనుక మనం మైదాన ప్రాంతంలో మన స్ట్రాటజిక్ పాయింట్స్ని పెట్టుకుని రివ్యూ చేసుకుని ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టుకుని అటవీ ప్రాంతంలో ఆపరేషన్స్ చేసి మనం రిజల్ట్స్ సాధించాం. మన పోలీస్ ఆఫీసర్స్ మైదాన ప్రాంతానికి వచ్చేసేవారు ఆపరేషన్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు విడదీశారనుకోండి, విడదీసినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ మళ్ళీ పెట్టాలి. యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆ స్టేట్స్లో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి దాన్ని మనం ఫామ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఇవాళ మనం పెద్ద పెద్ద వ్యవస్థలు పెట్టాం, గ్రే హౌండ్స్ పెట్టాం. గ్రే హౌండ్స్ అనేది అక్టోబస్ పెట్టారు. గ్రే హౌండ్స్ ఇట్ వాస్ హెయిల్డ్ బై ది త్రూఅవుట్ ఇండియాలో మన గ్రే హౌండ్ వ్యవస్థని హెయిల్ చేశారు, ప్రశంసించారు. ఇంత గొప్ప యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వ్యవస్థ అనేది లేదు అని హైదరాబాద్ మా రాష్ట్రాల్లో పెట్టమన్న తర్వాత ఇక్కడున్నటువంటి గ్రే హౌండ్స్ లో ఉన్నటువంటి ప్రావీణ్యం చెందిన అధికారులను మా రాష్ట్రం పంపించండి, మేము కూడా అటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అనుకున్నారు. అటువంటి వ్యవస్థల్ని మళ్ళీ వేరే స్టేట్లో స్టార్ట్ చేయాలి. అటువంటప్పుడు ఈ గ్యాప్ టైంలో వాళ్ళు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. పారాఫెర్నాలియా తగ్గిపోయినప్పుడు, మనకున్నటువంటి వసతులు తగ్గిపోయినప్పుడు ఈ గ్యాప్ లో వాళ్ళు పుంజుకుంటారు. పుంజుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇట్ ఈజ్ నాన్ ప్రొఫైల్ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ అనేది చాలా అసలు లేదు, క్లియర్గా అనేటువంటిది పోలీస్ శాఖ అభిప్రాయం. వాస్తవంగా కూడా మనం కూడా ఇన్సిడెంట్స్ మనమేమి చూడలేదు, పీస్ఫుల్గా ఉందని. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయినట్టే. ఈ పరిస్థితుల్లో విభజన అంటూ జరిగితే మాకు లాభం అని చెప్పి ఉద్యమాన్ని బాగా ఉవ్వెత్తిన వాళ్ళు ప్రోత్సహించారని భావిస్తున్నారు. ఇప్పుడు విభజన కోరే వాళ్ళు అంటే అందులో ప్రవేశించారు కదా తెలంగాణ ఉద్యమంలోకి. నక్సలైట్స్ పాత్ర చాలా కీ రోల్ ఉంది. ఉద్యమం చేసే వాళ్ళకి మనకంటే ఎక్కువ తెలుసు. ఎక్కువ విధ్వంసాలు జరిగాయి. రామారావు గారు ట్యాంక్ బండి మీద విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి విధ్వంసకర కార్యక్రమాలతో వాళ్ళు చాలా చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు నేను ఉద్యమం చేస్తున్నప్పుడు నా వెనకాల వ్యక్తుల గురించి మీకంటే నాకే ఎక్కువ తెలుసు, బట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఎనీథింగ్. నా వెనక విచ్ఛిన్నకర శక్తులు ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారని నేను మాట్లాడలేదు. సో మౌనం అంగీకారం, కాంప్లిసెంట్ యాటిట్యూడ్ అనేది అది నిర్వివాదాంశం. బట్ దే హ్యావ్ నో అబ్జెక్షన్. అటువంటి శక్తులే ఉన్నట్టుంటే వాళ్ళని మనం పక్కకు పెట్టి ఈ ఉద్యమం మనకు కలుషితం అవుతుంది, మన ఉద్యమాన్ని మనం నడుపుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదని అనుకున్నప్పుడు, బట్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫరెన్స్ దట్ దే ఆర్ టేకింగ్ సపోర్ట్. మళ్ళీ మీ దగ్గరకు వద్దాం రామారావు గారు. ఒకసారి ఈరోజు కిల్లి కృపారాణి నిన్న అర్ధరాత్రి చేసిన ప్రకటన, అంటే ఆంటోనీ కమిటీ వచ్చిన తర్వాతే ప్రక్రియ ముందుకు వెళుతుంది నోటు విషయంలో అని ఆవిడ దిగ్విజయ్ సింగ్ దగ్గర హామీ తీసుకున్నామని చెప్పారు. అయితే దీని మీద రకరకాల భిన్నవాదనలు కూడా వచ్చాయి. దిగ్విజయ్ సింగ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రక్రియ ఆగేది లేదని ఒకవైపు ప్రకటిస్తున్నారు, షిండే ఒక మాట అంటున్నారు, ఆంటోనీ ఆసుపత్రులు పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందన్న వాతావరణం క్లియర్గా లేనప్పటికీ సీమాంధ్రకు సంబంధించిన మంత్రులు కొంత ఈ ప్రాంతంలో ఉన్న భావోద్వేగాలు చల్లార్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆవిడ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు మతాలకు, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం చేస్తున్న ఉద్యమాల తీరు, నిరసనలు మరికొంచెం గట్టిగా ఏఐసిసి స్టేట్ అఫేర్స్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారికి కేంద్ర మంత్రులతో పాటు మా సహచర ఎంపీలు కూడా చెప్పడం జరిగింది. దానికి దిగ్విజయ్ సింగ్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా మీ తాలూకా యాంగ్విష్నెస్ ఏదైతే ఉందో, మీ తాలూకా ఆవేదన ఏదైతే ఉందో, సీమాంధ్ర ప్రజల తాలూకా మనోభావాలు మీరు క్లియర్ గా మాకు చెప్పడం జరిగింది. మీరు ఎక్స్ప్రెస్ చేసిన అంశాలన్నీ మేడం సోనియా గాంధీ గారితోనూ, అదేవిధంగా యాంటనీ కమిటీ మెంబర్స్ తోనూ యాంటనీ గారితో కూడా చెప్తాను. ప్రస్తుతానికి యాంటనీ గారు హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వారు వచ్చేటప్పుడు ఒక 4-5 రోజులు పట్టొచ్చు. ఖచ్చితంగా మీ తాలూకా ఆవేదన నేను చెప్పడం జరుగుతుంది అని స్టేట్ అఫేర్స్ ఇన్ఛార్జ్ గారు మాకు చెప్పడం జరిగింది.
అది అంతకుమించి ఈ రోజు ఇంక మరి చెప్పడానికి అది వచ్చేట ఆ రిపోర్ట్ ఏదైతే యాంటోనీ కమిటీ వేశారో ఆ యాంటోనీ కమిటీ రిపోర్ట్ వచ్చేదాకా కేబినెట్ నోట్ అన్నది వెళ్ళదు అని క్లియర్ గా ఆగుతుంది అంటే మాత్రం క్లియర్ గా మాకు ఈరోజు చెప్పడం జరిగింది. వెల్కమ్ బ్యాక్ సార్. ఇప్పుడు చూసాం కిల్లి కృపారాయణ కావచ్చు, ఇతర ఇక్కడ చాలా మంది ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరందరూ కూడా చెబుతున్న అంశాలు ఏంటంటే నోటు ప్రక్రియ ముందుకు వెళ్ళదు అని గత 4 రోజుల నుంచి చెప్తున్నారు. అయితే ప్రక్రియ మాత్రం ముందుకు వెళ్తుందని ఒకవైపు ఈ సిడబ్ల్యూసీలో గతంలో ఉన్న బృందం మాత్రం స్పష్టం చేస్తుంది, ఒకవైపు ఇంకోవైపు హామీ ఇస్తున్నారు. మీరేమంటారు? అసలు జరుగుతున్న పరిణామాలకి బాధ్యులు ఎవరు? రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలు ఏంటి మీ దృష్టిలో? జనరల్గా అండి, జూలై 30న యూపీఏ గవర్నమెంట్ ఈ యొక్క ప్రకటన చేయడంతో రాష్ట్రంలో ఒక అల్లకొల్లమైన పరిస్థితి నెలకొంది. అయితే మేము డిపార్ట్మెంట్లో గత 39-40 సంవత్సరాల నుంచి పనిచేసాం. దాదాపు 4 దశాబ్దాలు ఎన్నో ఉద్యమాల్లో బందోబస్తులు అయి చేసాం. ఇటువంటి ఉద్యమం, పైగా ప్రజా ఉద్యమం, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎవరికి ఏ విధమైన హాని కలగకుండా ప్రశాంతంగా ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు పాల్గొనడం, అలాగే మన సమాఖ్యాంధ్రకు సంబంధించిన ఎన్జిఓలు పాల్గొనడం జరిగింది. ఇటువంటి జయాంధ్ర మూమెంట్లో అప్పట్లో కొంతవరకు చూసాం, కానీ ఇంత ఉధృతమైన సమ్మె ఎక్కడ చూడలేదండి. ఈ సమ్మె చేయడంలో చాలా న్యాయం ఉన్నది. ఎందుకంటే గత మా తాత తండ్రులు కానీ, ఆ తరం వాళ్ళు కానీ, తర్వాత తరం వాళ్ళు కానీ, మా తరం వాళ్ళు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నో విధాలుగా పూజించేవారు. అలాగే నెహ్రూ గారిని కానీ, ఇందిరాగాంధీ గారిని కానీ, రాజీవ్ గాంధీ గారిని కానీ, సోనియా గాంధీ గారిని కానీ అందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చి వాళ్ళకే ఓట్లేస్తూ వచ్చారు. ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం కాబట్టి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, ఇందిరాగాంధీ చనిపోయారు. అందువల్ల వాళ్ళ త్యాగశీలనే ఉద్దేశంతో, నమ్మకంతో ప్రజలంతా కూడా వాళ్ళ పక్షాన్ని నుండి ఇంతవరకు కూడా వాళ్ళని నెగ్గించుకుంటూ వచ్చారు. కానీ ప్రజల్లో ఎప్పుడైతే ఈ తెలంగాణ గురించి ప్రకటన సోనియా గాంధీ గారు చేయడంతో, యూపీఏ గవర్నమెంట్ చేయడంతో ఒకేసారి కంగు తిన్నట్లు అయిపోయి, ఇంత ద్రోహం చేస్తారా, ఇంత నమ్మేం మనం, ఇంత ద్రోహం చేస్తారా, ఇంతమంది ఇన్ని కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలకి వ్యతిరేకంగా, ఉద్యోగస్తుల ఆకాంక్షలకి వ్యతిరేకంగా, వ్యవసాయదారులు కానీ ఎవరైనా మొత్తం వ్యాపారస్తులు కానీ ఎవరైనా వాళ్ళ ఆకాంక్షల్ని పక్కన పెట్టి ఒక రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి ప్రకటనలు చేయడం తీవ్రమైన నష్టం జరుగుతుంది రాష్ట్రానికి. దానివల్లే ఇప్పుడు 50 రోజులు గడిచినా కానీ ఈ ఉద్యమం ఆగట్లేదు. ఈ ఉద్యమం ఇంకా అలా ముందుకు సాగించుకుంటూ పోతున్నారు, కానీ అసలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మనం ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం. ప్రతి చోట, ప్రతి జిల్లాలోని జరుగుతుంది. ప్రకాష్ రావు గారు, మీరంటే దాదాపుగా 72 ఉద్యమం ప్రారంభమైనప్పుడు, జయాంధ్ర ఉద్యమం ప్రారంభంలో మీరు సర్వీస్ లో జాయిన్ అయినట్టున్నారు. అవునండి, సుమారుగా జాయిన్ అయ్యారు. అయితే జాయిన్ అవ్వలేదు. సో అంటే ఇంత లాంగ్ పీరియడ్ జరిగింది, ఇదంతా అసలు కన్స్ట్రక్టివ్ గా జరుగుతుంది, నాయకులు లేకపోయినా పద్ధతిగా వెళ్తుందని అంటున్నారు. ఈ ఉద్యమం ఎక్కడికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది? అంటే దాదాపు 4 దశాబ్దాలుగా మీరు సర్వీస్ లో ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం ఎక్కడికి వెళ్లే అవకాశం ఉంది? ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వెనక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు, ముందుకు వెళ్ళదు అంటున్నారు, కానీ మన సీమాంధ్ర ప్రాంత నాయకులు కానీ ముందుకు వెళుతుంది అక్కడ ప్రక్రియ, తెలంగాణ ప్రక్రియ. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమ తీవ్రత ఇంకా ఏ స్థాయికి వెళ్తుందని మీరు భావిస్తున్నారు? ఉద్యమం తీవ్రత చాలా ముందుకు వెళ్తుందండి ఇంకానే. అయితే ఈ ఉద్యమం తీవ్రత ఈ ప్రజలు ఎలాగా స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజాప్రతినిధులు
ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంకి తెలియజేసే విధంగా వాళ్ళు స్పందించి తెలియజేస్తే త్వరగా ఈ ప్రక్రియ ఆగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అవకాశవాదుల కింద తెలంగాణ వాళ్ళు ఈనాడు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ మాది, హైదరాబాదు లేని తెలంగాణ మాకు వద్దు అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కోదండరాం కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వార్థ ప్రయోజనాలకి స్వలాభానికి చేస్తున్నారు. కానీ రాష్ట్రం కలిసి ఉండాలని మంచి దృక్పథంతో సమైక్యవాదులు చేస్తున్నారు. సార్ అంటే ఇప్పుడు మన సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా రాజీనామా చేయాలి అన్నది ఏపీ ఎన్జిఓలు కానీ ప్రజల డిమాండ్. దీని మీద వాళ్ళు ఖచ్చితంగా రాజీనామాలు చేసే అవకాశం కనిపిస్తుందా, పదవులు పట్టుకు వేలాడే అవకాశం కనిపిస్తుంది? దీంట్లో ఒక 2 విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజా ఉద్యమం ఇంత ఉధృతంగా జరుగుతుంది. ప్రజలమైన మనం వీళ్ళందరినీ ఎన్నుకున్న బట్టే కదా ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు అనే బాధ ప్రజల్లో ఉన్నది. అందుకే వాళ్ళు రాజీనామా చేయమనే హక్కు కూడా ప్రజలకు ఉంది. అయితే మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ చెప్పి విధానం ఎలా ఉందంటే, మేము లేకుండా కేంద్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ ఉండదు మేము రాజీనామాలు చేస్తే. అందువల్ల మీరు అర్థం చేసుకోండి, మాకు పదవులు ముఖ్యం కాదు, మీరే ముఖ్యం అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటారు? అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొద్దిగా వాస్తవం ఉంది. ఎందుకంటే ప్లాట్ఫామ్ అనేది ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే రాజీనామాలు చేశారో వాళ్ళు స్పందించినా, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినా ముందు బేసిక్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. కాబట్టి నాయకులు చెప్పి దాంట్లో కూడా కొంతవరకు వాస్తవం ఉంది. ఇప్పుడు ఉద్యమకారులు చెప్పి దాంట్లో సగం ఉంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా సగం వాస్తవం ఉంది. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. ప్రతాప్ గారి దగ్గరికి వెళ్లే ముందు లగడపాటి రాజగోపాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఇప్పుడు కూడా మా నమ్మకం ఉంది, మా అందరికి ఆమోదయోగ పరిష్కారం రాకుండా ముందుకెళ్ళరని, ఆమోదమైన పరిష్కారం సమైక్యాంధ్ర ఉందని స్పష్టంగా నమ్ముతున్నాం. అలాగే మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ముందు చేయాల్సిన ప్రయత్నాలు ఇంకేమైనా ఉంటే అన్ని కూడా చేస్తాం. అలాగే ఈ లోపల కొంతమంది యూటీఏనో లేకపోతే లూటీఏనో రకరకాల ఆలోచనలో ఉన్నారు. ఏదో తాత్కాలిక డ్యూటీ చేస్తే లూటీ చేసుకోవచ్చులే అని చెప్పి ఆశపడే చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా దేన్ని కూడా సమైక్యాంధ్ర మినహా దేన్ని కూడా ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా సమైక్యాంధ్ర కాపాడుతాం. వెల్కమ్ బ్యాక్. ప్రతాప్ గారు, ఇప్పుడు ఓ పక్కన అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నోటు ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా రాజీనామాలు చేయడానికి సిద్ధం అని చెప్పేసి ఆయన ప్రకటిస్తున్నారు. నోటు కాదు, అసలు ఆ క్యాబినెట్ కూడా వెళ్ళి ఆ తర్వాత బిల్లు మళ్ళీ అసెంబ్లీలో లేకుండా పార్లమెంట్కి నేరుగా పంపించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లు వైపు సమాచారం వినిపిస్తుంది. మీరేమంటారు తాజా పరిణామాల మీద? ఇప్పుడు చర్చలో ఇవాళ పాల్గొంటున్న విశ్రాంత పోలీస్ అధికారులు చెప్పిన మాటల్లో ఏకీభవిస్తూ, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు అని అనుకుంటే ఫస్ట్ చూపించే పాయింట్ ఇదే. తెలంగాణ ఇచ్చేస్తే ఖచ్చితంగా ఉగ్రవాదులు, నక్సలైట్ల సమస్య పెరిగిపోతుంది. కాబట్టి శాంతి భద్రతల వల్ల మేము తెలంగాణ ఇవ్వట్లేదని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్ డైలాగ్ ఇది, క్లాజ్. అందుచేత ఇందులో నిజం తెలిసిపోతుంది. ఇక కేసీఆర్ మాట్లాడింది చాలా అది హాస్యాస్పదమైన మాట. అతను నోటికి, ఎందుకంటే ఒకేపు మీరు దువ్వొద్దంటున్నాడు, ఒకేపు అతనే తిడుతున్నాడు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియని పరిస్థితి. కారణం ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా అంటే చాలా మేధావి. ఒకేపు తిడుతుంటే తెలంగాణలో గొడవలు ఎక్కువైతే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందేమో, మీరు మాట్లాడొద్దని చెప్పి అతను కార్యకర్తలకి వాళ్ళకి చెప్తూ అతనే మాట్లాడుతున్నాడు. సో కేసీఆర్ గురించి అతను తెలంగాణ వైపు నుంచి ఆలోచిస్తే అతను తెలంగాణ రావాలని కోరుకుంటున్న మనిషి కాబట్టి మనం కూడా తునా బొడ్డని అతను ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకోవాలి. టూరిస్టులుగా బతకాలి, 20,000 మంది నష్టం లేదంటున్నాడు. అది కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే
మనం పాస్పోర్ట్ తీసుకుని హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందన్న మాట వచ్చింది, ఇవాళ కాదు అది. అందుచేత దాన్ని మనం పెద్ద పర్టికులర్గా చేసుకోకలేదు. ఇకపోతే ఈ కిల్లి కృపారాణి గారు నిన్న చేసిన ఈ మొత్తం నిన్న పొద్దున్న నుంచి ఢిల్లీలో జరిగిన హై డ్రామా ఏదైతే ఉందో, వీళ్ళు పొద్దున్న దిగ్విజయ్ సింగ్ గారిని కలడం, షిండే గారిని కలడం, లేకపోతే అహ్మద్ పటేల్ని కలడం, మొయిలీని కలడం, ఇవన్నీ అయ్యాక ఆవిడొచ్చి ఏమన్నది, మీ సంగతి నేను చెబుతాను అని అన్నారు, కానీ ఈ ప్రక్రియ మేము ఆపుతున్నాము అని అనలేదు. ఎక్కడ లేదు. ఇవాళ చాకో దెన్ తివారీ వాళ్ళిద్దరూ కూడా ఇచ్చేశారు ఇందాక, తెలంగాణ ప్రక్రియ ఆగదు, కేబినెట్ దగ్గరికి వస్తుంది, ఏ పరిస్థితుల్లో తెలంగాణ ప్రక్రియ ఆపుతాదని మీరు అనుకోవద్దు, సీమాంధ్ర ఉద్యమకారుల ఒత్తిళ్ల వల్లే ఎంపీలు ఇలా మాట్లాడుతున్నారు అని అన్నారు. మెయిన్ థింగ్ ఇవాళ ఎంపీలు రిజైన్ చేసినా ఒకటే, రిజైన్ చెయ్యకపోయినా ఒకటే. అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుసు, యూపీఏ ప్రభుత్వానికి తెలుసు. దానికి అతి చక్కటి ఉదాహరణ ఇవాళ ఇందాకే ములాయం సింగ్ యాదవ్ మీద సిబిఐ వేసిన కేసుని ఏ విధమైన ఆధారాలు దొరకలేదని కొట్టేశారు. అంటే ఒకవేళ మన 24 మందో 25 మందో 30 మంది ఎంపీలు ఒకవేళ రిజైన్ చేసినా సరే, ఇవాళ ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వాన్ని కాపాడడానికి ఉన్నాడు కాబట్టి మన వాళ్ళు రాజీనామా చేసినా రాజీనామా చేయకపోయినా ఏ విధమైన మిస్టేక్ ఉన్నదనుకోవడానికి కూడా లేదు. ఈ రాజీనామాలు ఈ ప్రక్రియ ఎప్పుడు చేయాలంటే దిగ్విజయ్ సింగ్ చెప్పిన వెంటనే ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ ఎంపీలు కేంద్ర మినిస్టర్లు ఆ రోజు రాజీనామాలు చేస్తుంటే ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఆగుండేది, దీనికి కావలసిన సరంజామా అంతా తయారు చేసడానికి అవకాశం ఉండేది. అందుచేత ఇవాళ మేము ఏదో అక్కడ మేము మా మాట వినిపిస్తాం, మేమేదో చెప్తాం, ఆ చెప్పడాలన్నీ అయిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న పార్లమెంట్ జరుగుతున్నన్నాళ్ళు కూడా చెప్పనోళ్ళు ఇప్పుడు చెప్పడం అంటే 50 రోజులు జరిగాక ప్రజల యొక్క నాడి చూసుకుని చెప్పడమా? అంటే వాళ్ళకి లేదా ఇది తప్పు, సీమాంధ్రాన్ని విడదీస్తున్నారు, హైదరాబాద్ని విడదీస్తున్నారు, ఇది మనం అంటే వాళ్ళ మనసులో లేదు. కారణం వాళ్ళ మనసుల్లో ఆల్రెడీ దీన్ని బయటకు తొలగించేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు నోరు మూసు కూర్చుంటే మూసు కూర్చోండి, మీరు ఆల్రెడీ మీకు చెప్పాము, మీకు చెప్పినా సరే మళ్ళీ మీరు వచ్చి ఇప్పుడు అడగడానికి మమ్మల్ని ఎందుకు మీరు ఫేస్ చేస్తున్నారని ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇవాళ మన మంత్రులు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని అంటున్నారు. స్వచ్ఛందంగా జరిగిన తప్పు జరిగిన పొరపాటు ఏదో అనొచ్చు, వాళ్ళు కూడా మన మంత్రుల్ని మన నాయకుల్ని అనడానికి లేదు. వాళ్ళు ఏదో ఒకవేళ ఇదేమైనా జరగకపోతేమో అనే ఉద్దేశంలో ఉంటే ఇవాళైనా సరే ఒక మంచి మార్గాన్ని ప్రజలందరికీ వాళ్ళు చెప్పి ఈ మార్గంలో వెళ్తే మనం దాగుద్ది, ఈ మార్గంలో వెళ్తే మనకు దక్కుతుందని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రకటన చేసి రాజీనామాలు చేస్తారా చెయ్యరా అన్నది పక్కన పెడితే అదేనా కనీసం చేసి ఒక మినిస్టర్ ఏమో హైదరాబాద్లో ఉంటున్నారు, గోవాలోనేమో చిరంజీవి గారు ఉన్నారు. ఇంక వీళ్ళకి ఐక్యత లేదు. వీళ్ళు పదవుల గురించి దాని గురించి చూస్తుంటే 50 రోజుల నుంచి ఎన్జిఓలు పిల్లలు పెద్దలు అందరూ రోడ్ల మీద తిరుగుతుంటే వీళ్ళు విమానాల్లో తిరుగుతుంటే ఇంకా వాళ్ళు మనకు చేస్తారని అనుకోవడం ఉత్తి అవివేకం. ఓకే, ఒకసారి మనం సాల్మన్ రాజు గారి దగ్గరికి వెళ్లే ముందు రేవంత్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ టీడీపీ నాయకులు వీరు చేస్తున్న వ్యాఖ్యలు అంటే కొత్తగా జగన్ వివాదం మీదే ప్రధానంగా కేంద్రీకరిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కానీ సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర అంటూ ఒక ఊపిన చంద్రబాబు నాయుడు తర్వాత ఎందుకు కామయ్యి జగన్ ఇష్యూనే ప్రధానంగా చేసుకున్నారనే అంశానికి సంబంధించి 2 కామెంట్స్ వాళ్ళు జగన్ పార్టీ మీద కానీ జగన్ మీద చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత సాల్మన్ రాజు గారితో మాట్లాడతాం. ఇప్పుడేదో తగలబడిపోతుందంటే ఇప్పుడెందుకు ప్రకటించారు అంటారు. మరి రాష్ట్రం అంతా తగలబడిపోతుంది, జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఎందుకు? ఏం గాడిదలంగా అనుకోవచ్చు, ఏం చేస్తాడు? ఏం పని ఉంది? రాష్ట్రం అంతా సమైక్యాంధ్ర తెలంగాణ అని ఎంతో మంది చచ్చిపోతారు. ఏమో 3 నెలలు జైలు ఉండలేడా? ఏం భోజనం పెట్టారా వాళ్ళు జైల్లో? ఎందుకు బెయిల్ పిటిషన్ వేసి రాష్ట్రం అంతా తగలబడుతుంటే? ఇవన్నీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి టైంలో సంపాదించిన లంచాలు సిబిఐ పేర్కొంది. ఇంకా ఏమి మీకు ఏమి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల ఆస్తులు, ఇన్ని బిల్డింగ్స్, ఇన్ని సిమెంట్స్, ఇన్ని అక్కడ ఉండే బెంగళూరులో ఉండే భవనాలు మీరెందుకు స్వాధీనం చేసుకోరు అని అడుగుతున్నారు. వెల్కమ్ బ్యాక్. సాల్మన్ రాజు గారు చూశారు, ఇప్పుడు ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ.
జగన్ మీద పోరాటం ఎప్పటి నుంచో చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ మీద, కానీ వాళ్ళు ఇష్యూని టర్న్ చేస్తారు. ఎందువల్లంటారు, ఇటు తెలంగాణలో ఓట్లు పోకూడదు, ఇటు సీమాంధ్రలో పోకూడదని డైవర్షన్స్ కోసం పార్టీ ఆ విధంగా స్టాండ్ తీసుకుందని భావించవచ్చా, లేదా జగన్ బయటికి రాకూడదని వాళ్ళ ప్రధాన మోటివ్ సీమాంధ్ర విడిపోయినా తెలంగాణ విడిపోయినా ఏమైనా మాకు అవసరం లేదన్నది వాళ్ళ ఉద్దేశం? మీకు ఏమనిపిస్తుంది? నాకైతే పూర్తిగా తెలుగుదేశం పార్టీ జగన్ గారి మీదే కాన్సన్ట్రేట్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒక ఛానల్, డైరెక్ట్ చెప్పొచ్చు ఏబిఎన్ ఛానల్లో ఒక విశ్లేషణ చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైన వ్యక్తి, ఒక స్లీపర్ సెల్స్ అంటే ఈ ఉగ్రవాదులు వాడేది స్లీపర్ సెల్స్. అది వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ అవుతారో వాళ్ళు అధిష్టానం నుంచి వచ్చిన దాన్ని బట్టి స్లీపర్ సెల్స్ ని పెట్టారు. ఆ స్లీపర్ సెల్ నాయకుడు ఎర్రనాయుడు గారు, గౌరీనేల ఎర్రనాయుడు గారు జగన్ గారి యొక్క అవినీతి అంతా వారు వెలికి తీసి ఒక రిపోర్ట్ గా సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ అదే రకమైన స్లీపర్ సెల్స్ ని మళ్ళీ పెట్టారు జగన్ గారి మీద. ఈ చార్జ్ షీట్లు ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇంకా ఉన్నాయి అని అంటున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒకే వ్యక్తి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది ఎందుకనేది మనందరికీ తెలిసిన విషయమే, జగమెరిగిన సత్యం అది. ఎందుకంటే తెలుగుదేశంలోంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇంకా చాలా మంది నాయకులు అందులోకి వెళ్ళిపోయారు. అలాంటిది నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా ఫెరోషియస్ నాయకుడు, ఆయన కూడా వెళ్ళిపోయి టీఆర్ఎస్ లోనూ దేంట్లోనూ జాయిన్ అయిపోయారు. ఆయన ఇక దాడి వీరభద్రరావు ఉన్నారు, ఆయన కూడా జగన్ పార్టీకి వెళ్ళిపోయారు, అటు ఇటు వెళ్ళిపోయారు. ఇక్కడ వీక్ అవుతుంది, పలసన అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇంకా ఇందులోంచి అందులో జంప్ చేయకోకుండా ఉండాలంటే ఇక్కడ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి బ్యాట్ చేయాలి. అదే ఉద్దేశంతో ఆ జగన్ గారి మీద లేకపోతే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఈ స్లీపర్ సెల్స్ ని పెట్టి ఇలా వర్క్ చేస్తున్నారు. ఆ స్లీపర్ సెల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదే నా ఉద్దేశం సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేసిందేమో, అది నేను చెప్పలేనది. రాజుగారు మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఇంతకుముందు వర్క్ చేశారు 40 సంవత్సరాలు దాదాపుగా. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఒక పక్క రాజకీయ నాయకులు అంటూ ఉంటారు. చట్టం తన పని తను అలాగే చేసుకువెళ్తుంది, నిజంగా అందులో సాక్ష్యాలు రుజువు అయిన తర్వాత శిక్ష ఎట్లా పడే అవకాశం ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా రాజకీయ నాయకులు ప్రతి కేసులోనూ, జగన్ కేసునే కాదు, ఇదే టీడీపీ మీద ఉంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అలర చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు అలర చేస్తారు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తున్నారా రాజకీయ నాయకులు? దీంట్లో నేను 100% పోలీస్ ఆఫీసర్స్ తప్పు అని నేను చెప్తానండి. యాజ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను ఖచ్చితంగా చెప్పగలనండి. నీ ఇన్వెస్టిగేషన్ లీక్ చేయాల్సిన పనే వచ్చిందండి. ఇన్వెస్టిగేషన్ లీక్ చేయకూడదు. కాబట్టి అది కొంత మా ఇన్వెస్టిగేషన్ లీక్ అవుతుంది, ఎక్కడ లీక్ అవుతుంది అనేది ఆలోచించుకోవాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి సుమారు 8,000 మంది పోలీసులు, 7,000-8,000 మంది పోలీసులు ఫస్ట్ వినాయక చవితికి వెళ్తారు, వినాయక నిమజ్జనంకి వెళ్తారు. వినాయక నిమజ్జనంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాక్ డే అని వస్తుంది, December 6th బ్లాక్ డే అని వస్తుంది. ఇది కాకుండా మత ఘర్షణలు వస్తుంటాయి. మత ఘర్షణలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి 1 రోజులు 2 నెలలు అక్కడ ఉంటుంటారు. నా వరకు నేనే ఇంచుమించుగా ఒక్కొక్కసారి 1 రోజులు ఉన్నది, 15 రోజులు 1 రోజులు అలాగే ఉండి అక్కడ మా బందోబస్తు చేసి రావడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ విడిపోయింది, హైదరాబాద్ లేకపోతే యూటీ చేశారు. యూటీ చేసినప్పుడు ఈ వినాయక నిమజ్జన సంబరం అనేది అది వెళ్ళిపోదు. ఎందుకంటే ఎప్పుడు అక్కడ జనం అలాగే ఉంటారో, ఎప్పుడు ఆ సంబరం అలాగే జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ పోలీసుని అంటే పక్క రాష్ట్రం నుంచి తీసుకురావడానికి, అది మళ్ళీ దాని కేంద్రం నుంచి అనుమతి కావాలి. లేదు మళ్ళీ బోనాల పండుగ అంటారు, లేదు మళ్ళీ సమ్మక్క సారక్క సంబరం, ఇక్కడి నుంచే బందోబస్తుకు వెళ్తాం మేము. అక్కడికి కూడా సీమాంధ్రులు మా సోదరులు కదా, వాళ్ళని అడిగి తెచ్చుకుంటా అంటారు కేసీఆర్ గారు. అప్పుడు అలాగే అంటారు. ఇంకో విషయం, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మా సార్ చెప్పారు గ్రే హౌండ్స్ అని ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక చాలా పేరు పొందిన, ఇండియాలోనే పెద్ద పేరు
పొందిన ఒక పోలీస్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో పెట్టారు. ఎన్నో కోట్లు వెచ్చించారు. అది అందులో కొన్ని ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాంటి పోలీస్ అకాడమీని ఎందులో పెడతారు? అటు తెలంగాణకి వెళ్తుందా, ఇటు ఆంధ్రప్రదేశ్కి వస్తుందా? అలాగే గ్రేహౌండ్స్ అంటే ఒక పెద్ద సంస్థ, అది ఈ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్స్ మీద పోరాడే సంస్థ. అది దాన్ని విడదీశారనుకోండి, సరే తెలంగాణకి నీకు వెళ్ళిపోయింది కాబట్టి సగం విడదీశారనుకోండి, సగం విడదీస్తే ఆటోమేటిక్గా బలం పోయినట్టే. ఆక్టోపస్ కూడా అంతే కదా. ఆక్టోపస్ అంటే అది వేరు. ఆక్టోపస్ అంటే అది కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అది మన టెర్రరిస్ట్ దాని మీద పనిచేసే, దీనికి సంబంధించి కూడా రిలేటెడ్ గా ఉంటుంది. దీనికి సంబంధించిన రిలేటెడ్ కాబట్టి పోలీసు తరఫున కూడా ఒక రకంగా చూస్తే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పోలీసులకి వెసులుబాటు కలిగినట్టే తెలంగాణ ఇచ్చేస్తే. ఎందుకంటే ఇన్నిసార్లు సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు అక్కడికి వెళ్ళాలి. నెల రోజులు 15 రోజులు అక్కడ పిల్లల్ని భార్యల్ని వదిలేసుకుని అక్కడ డబ్బులు, మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడ ఉద్యోగం చేయాలి. ఒక నిజంగా తెలంగాణ ఇచ్చారు, కేసీఆర్ గారు పుణ్యం అంటే తెలంగాణ ఇచ్చారనుకోండి, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీస్ సిబ్బంది, క్రింది స్థాయి పోలీస్ సిబ్బందికి చాలా వెసులుబాటు కలిగినట్టే, గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు మిగిలినట్టే లెక్క. ఎందుకంటే టీఎల్ఐ ఇవ్వాలిగా, డబ్బులు మిగిలినట్టు. కానీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే మేము అందరం కోరుకుంటున్నాం. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి పొన్నాల లక్ష్మయ్య ఈరోజు తాజాగా ఒక కామెంట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద ఐటీ హబ్ కింద హైదరాబాద్ ని గుర్తించింది. ఆ గుర్తింపులో భాగంగా 4,000 కోట్ల రూపాయలని ఒక ప్యాకేజ్ గా హైదరాబాద్ ప్రాంతానికి అలాట్ చేసింది. దీని పర్యవసానంగా 2 లక్షల కోట్లకు పైబడి ఇక్కడ వృద్ధి జరుగుతుంది. దాదాపు 30-40 వేల కోట్ల ఆదాయం కూడా రాష్ట్రానికి పెరుగుతుందని ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మీదే మొత్తం ఇష్యూ అంతా నడుస్తున్న ఈ నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య చేసిన కామెంట్స్ ఒకసారి చూసి పసుపులేటి రామారావు గారి దగ్గరికి ఆయన ఏమంటారని తెలుసుకుందాం. డైరెక్ట్ రెవెన్యూస్ వ్యాపార లావాదేవీలు 3,10,849 కోట్లుగా, ఐటీ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ 2,19,440 కోట్లుగా, ఈ ఐటీ ఆధారిత ఎగుమతులు సుమారుగా 2,35,000 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరిగింది. దీని ద్వారా రాష్ట్ర రెవెన్యూ ఆదాయం 30,170 కోట్లకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. రామారావు గారు చూశారు, దాదాపు 30,000 కోట్ల ఆదాయం పెరుగుతుంది, 2 లక్షల కోట్లు టర్న్ ఓవర్ ఉంటుంది. ఆ తర్వాత మనకి 4,000 కోట్ల హైదరాబాద్కి వస్తుంది. ఇప్పటికీ విభజన ప్రక్రియ జరుగుతుంది అంటున్న కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో వాళ్ళ మీద దృష్టి పెట్టిన సందర్భం ఏం కనబడుతుంది? వాళ్ళ అభివృద్ధి గురించి ఎక్కడైనా ఆలోచిస్తున్న సందర్భం కనిపిస్తుందా? హైదరాబాద్నే నమ్ముకుని అన్నీ ఇక్కడ అమ్ముకుని అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఈ ప్రస్తుత పరిస్థితిలో సీమాంధ్ర ప్రజలంతా నడి రోడ్డు మీద ఉండి అభివృద్ధి చెందిన హైదరాబాద్ని వదిలేస్తున్నాం, అక్కడ ఉండేటటువంటి ఆదాయ మార్గాలు మనకు రావు రేపు పొద్దుటని బాధపడే టైంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మళ్ళీ హైదరాబాద్లోనే అది ఒక ఐటీ హబ్గా చేసి ఇన్ని వేల కోట్ల ఆదాయానికి మార్గం సుగమం చేస్తుందంటే ఇది నిజంగా సీమాంధ్ర ప్రజల మీద సవతి తల్లి ప్రేమ. ఇది కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా ఇవాళ చెప్పాలనుకుంటే కాన్ఫిడెంట్ ఎనఫ్ టు ఎస్టాబ్లిష్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ సపరేట్ తెలంగాణ స్టేట్. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ. 34 ఇయర్స్ సర్వీస్లో మేము కూడా రాజకీయ నాయకులతో ఇంటరాక్ట్ అయ్యాం ఇన్ సో మెనీ అకేషన్స్ ఒత్తిరీచా. ఈవేళ కేసీఆర్ గారు సపరేట్ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ని మెర్జీ చేసేస్తాడు. సో దే ఆర్ షూర్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ ఫోర్కాస్టింగ్ ది సపరేట్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ ది రిమైనింగ్ ఇస్ సీమాంధ్ర. సో ఈవేళ సీమాంధ్ర యాజిటేషన్ చూస్తున్నారు వాళ్ళు. దే ఆర్ కంప్లీట్లీ ఎగ్నెస్ట్ కాంగ్రెస్ పార్టీ. సో నౌ దే హ్యావ్ డిసైడెడ్. Otherwise, they would have declared this IT hub and all these things in our coastal towns, in Visakhapatnam,
గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, వీఆర్ హ్యావింగ్ బిగ్ టౌన్స్. ఇప్పుడు ప్రజలు ఈ రకంగా ఆక్రందన జరుగుతున్నప్పుడు ఇటువంటి పెట్టుబడులు మన సీమాంధ్రలో పెడితే అట్లీస్ట్ ప్రజల యొక్క ఆకాంక్షలను బలపరిచి వాళ్ళ ఆవేదన తగ్గించే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని మనం ఆలోచించుకునే అవకాశం ఉన్నాం. పుండు మీద కారం చల్లినట్టుగా మళ్ళీ ఆయన ప్రకటిస్తున్నాడు టీవీలో, మాకు వస్తుంది, ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి, మాకు మేము ఐటీ హబ్ వస్తుంది అని. అంటే వాట్ అబౌట్ ఇప్పుడు ఈ విధంగా అసమతౌల్యమైన అభివృద్ధిని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు హైదరాబాద్లోనే కేంద్రీకృతం చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ఈ రోజుకి హైదరాబాద్ విషయం పూర్తి తేల్చలేదు కదా సార్, తేలలేదు. మళ్ళీ మీరు తీసుకొచ్చి మళ్ళీ ఇన్ని వేల కోట్ల ఆదాయాన్ని మేము పెడుతున్నాం, అక్కడ ఐటీ హబ్ను పెడుతున్నాం అంటే వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ అ సాల్వేషన్ ఆర్ బ్యాడ్లీ నెగ్లెక్టింగ్ సీమాంధ్ర టు ఇట్స్ ఫేట్? మీ బాధ మీరు పడండి, మీరు ఏం చేసినా మాకు అవసరం లేదు, మా స్టాండే అని డిక్లేర్ చేయడం. అందుకే ఇవాళ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే పైగా దట్ డెసిషన్ వాజ్ టేకెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఏ విధమైన సంకేతాలు సీమాంధ్ర ప్రజలకి, సీమాంధ్ర ఉద్యమానికి ఇస్తున్నాయంటే పాజిటివ్లీ వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ది సీమాంధ్ర ఎజిటేషన్. ఓకే, ఈ ఉద్యమం ఎటువైపుగా దారితీసే అవకాశం ఉంది? మీరు సుదీర్ఘ అనుభవం ఉంది, మీ డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చిన వలన ఎట్లాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? భావోద్వేగాలు ఇంకా పెచ్చరిల్లుతున్నాయి, యువతలో అభద్రతా భావం విద్యార్థి లోకంలో కావచ్చు, ప్రస్తుతం నిరుద్యోగుల్లో కావచ్చు విపరీతంగా పెరిగిపోతుంది. రామారావు గారు, ఈ నేపథ్యంలో ఈ ఉద్యమం ఇంకా చల్లార్చే పరిస్థితి అయితే వీళ్ళు కనపట్లేదు, ఇంకా రెచ్చగొట్టే ధోరణిలోనే అటు స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇవాళ మీరు పేపర్ చూశారు, దిగ్విజయ్ సింగ్ గారు అన్నారు, సీమాంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడం కోసం మేము ఏ విధమైన ప్రకటన చేయదలుచుకోలేదు. ఫర్ గ్రాంటెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ మోర్ డెసిషన్. వన్స్ ఫర్ ఆల్ బి డిసైడెడ్. మేము వెనక్కి వెళ్లే సమస్య లేదు. సో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తీరుతుంది అని చెప్పి డిక్లేర్ చేశాడు ఆయన. షిండే గారు ఏమన్నారంటే నోట్ వచ్చేసింది, ఇంకా నేను చదవలేదు అని అన్నాడు. ప్రక్రియ ఎక్కడాగింది? ఆగలేదు. ఇవాళ మనకి శాసనసభలో బయట పౌరులు, ఉద్యమం చేసే పౌరులకి ఎంట్రీ లేదు. మన ప్రజాప్రతినిధులు మనం శాసనసభల్లోకి పంపించాం ఓట్లేసి. మన వాణిని వాళ్ళు వినిపించాలి. మనం రోడ్డు మీద మనం మాట్లాడుతున్నాం, మన వాళ్ళంతా రోడ్డు మీద, నడి రోడ్డు మీద యాజిటేషన్ చేస్తున్నారు, మీడియా ఫోకస్ చేస్తుంది. బట్ గ్రౌండ్ రియాలిటీస్, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి భావోద్వేగాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు వినిపించేటటువంటి నాయకులు లేరు, కరువైపోయారు. మనకి అంటే ఇప్పుడున్న నాయకులు అసలు ఆ విషయాన్ని కూడా కేసీఆర్ ఎద్దేవా చేయడం జరిగింది. సీమాంధ్ర ప్రాంతంలో ఒక్క మనగాడు కూడా లేడు, మేధావి లేడు, మనగాడు లేడు, అంతకుముందు కూడా అన్నారు, మొలతాడు కట్టలేదని కూడా ఆయన చేసిన కామెంట్స్. ఆయన ఉద్యమాన్ని మనం గౌరవిస్తాం, వ్యతిరేకిస్తాం. బట్ కొన్ని విషయాలు ఆయన మాట్లాడినప్పుడు వాస్తవాలను మనం అంగీకరించాలి. మన నాయకత్వం మీద చేసిన కామెంట్ వీ హావ్ టు అడ్మిట్. అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అనేక మంది నాయకులు కనిపిస్తున్నారు. కనిపించడానికి వీళ్ళందరికీ అసలు దమ్ము లేదంటారా, మేధావితనం లేదంటారా, ఏమంటారు? ఇక్కడ ఒకటండి, తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పార్టీ ఒకటి ఉంది చూసారా, వాళ్ళు ఒక సపరేట్ స్టేట్ ఏర్పాటు అవుతుంది, అక్కడ ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమకారులు వేరు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ వారు వేరెక్కడ. సో ఉద్యమం నడిపించిన వారు వేరు. వీరు ఏం చేశారు? ప్రభుత్వంలోనే ఉన్నారు, వాళ్ళకి ఆశీర్వచనాలు పలుకుతూ ఉన్నారు, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు, తెలంగాణ కావాలన్నారు, గవర్నమెంట్ లోనే ఉన్నారు సేఫ్ గా. ఉద్యమం వాళ్ళు నడిపారు. తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్ర సమితి నడిపింది ఉద్యమాన్ని, వాళ్ళ పార్టీ కింద ఉన్నటువంటి నడిపారు. ఇవాళ ఏమైంది? ఎలాగా తెలంగాణ రాష్ట్ర సమితి అనుకున్నట్టుగా మనం స్టేట్ ఇచ్చేసామని అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ కోరితేనే మేము ఇచ్చాం. అంచేత కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులే వెళ్ళి ఢిల్లీ గవర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రం అడిగారు. వాళ్ళు చెప్పిందే మేము విన్నాం, అంచేత వాళ్ళు అడిగినట్టే మేము ఇచ్చేసామన్నారు. దానికోసం సాధన సభ, దిగ్విజయ్ సింగ్ రాక సాధన సభ అన్నారు, బీజేపీ అన్నారు. బికాస్ దే వర్ బ్రాండెడ్ as Telangana heroes that we have achieved separate Telangana state, none else other party. ఓకే, అవతల వాళ్ళు ఏం చేశారు?
ఏ బ్రాండ్ వేసుకున్నా మనకు పర్వాలేదు, రావడమే మంచిది, మనం మాట్లాడకుండా ఊరుకుందాం అన్నారు. వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు. కాంబినేషన్ ఏంటి ఇప్పుడు? సపరేట్ తెలంగాణ డిక్లేర్ అయిన తర్వాత బేషరతుగా వాళ్ళు మెర్జి చేసేస్తారు. అనుమానం ఏముంది? ఇట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్ డిక్లేర్డ్. మెర్జి అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏర్పడాలి. అది ఒక పొలిటికల్ వ్యూహంతో తయారైంది. ఎందుచేత ఇవాళ ఆంధ్ర స్టేట్లో ఉన్నటువంటి పొలిటికల్ సినారియోని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్టీ మనుగడను కాపాడుకోవడం కోసం కొత్త ప్రాంతానికైనా కొంత తీసుకుందాం, కొంత ప్రాంతాన్న తీసుకుని ఈ పార్టీ ఉనికిని కాపాడుకోవాలనేటువంటి ఒక స్ట్రాటజీతో తీసుకున్న రాజకీయ నిర్ణయం తప్ప ప్రజాక్షేమం దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి భావోద్వేగాలను పరిశీలనలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కానే కాదు. రామారావు గారు, ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల దేశ విభజనకు కూడా దారితీసే పరిస్థితులని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు, మేధావులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు మనం యాక్చువల్గా మనది లౌకిక రాజ్యం, విభిన్న జాతులు, కులాలు, మతాలు. రాజ్యాంగంలో మనం చేసుకునేది ఇట్ ఈస్ ఎ సెక్యులర్ స్టేట్. ఇన్ని జాతులు, మతాలు, కులాలు ఉన్నటువంటి దేశం లేదు. అందరం కలిసి ఉంటున్నాం. వీఆర్ వెరీ గ్రేట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషనాలిటీ యాజ్ ఎన్ ఇండియన్ సిటిజన్స్. ఇంటిగ్రిటీ ఈజ్ అవర్ బ్రీతింగ్. ఇది మన ఊపిరది, ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ. ఇవాళ మన పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం. ఇంటర్నేషనల్ కూడా మనం కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఈవేళ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే ఇది ఒక జాతి వ్యతిరేక పోరాటం లాగా. పరాయి జాతి వాళ్ళు మా తెలంగాణలో ఉన్నారు, బాగో జాగో. వాట్ ఈస్ దిస్? రాజ్యాంగంలో ఉన్న హక్కు ప్రకారం మనం ఎక్కడన్నా ఉండొచ్చు, ఎక్కడన్నా బతకొచ్చు. దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇది ఒక నేషనల్ బౌండరీ కట్టుకుని సర్వసత్వాకంగా ఒక తెలంగాణ స్టేట్కి స్వాతంత్రం ప్రకటించుకుంటున్నారా? కాదే. ఇది దే ఆర్ ఫార్మింగ్ ఎ సపరేట్ అడ్మినిస్ట్రేషన్, సపరేటింగ్ ది యునైటెడ్ ఆంధ్ర. దీని ప్రభావం దేని మీద పడుతుంది అంటారు? ఇప్పుడు సీమాంధ్ర ప్రజల మానసికంగా భావోద్వేగాలకు గురైపోయి మానసికంగా హర్ట్ అయిపోయారు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు కంప్లీట్గా మానసికంగా చాలా ఆవేదనకు గురైపోయారు. వాళ్ళ యొక్క టెర్మినాలజీ, వాళ్ళ భాష, ఇదంతా మాది, మీరు పొండి. ఇది ఈ రకమైన ఉద్యమం జరగడంతో మానసికంగా ఆవేదన పెరిగిపోయింది. అయ్యో ఇదేంటి, మనం వీఆర్ ఫోర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, వీఆర్ ఫోర్ గోయింగ్ హైదరాబాద్, ఇంకా మనకి ఏం మిగిలింది, మన బతికి ఎందుకు, దీన్ని ఏదో విధంగా చావోరేవో తేల్చుకుందామని ఇవాళ సీమాంధ్రులు బ్రతుకు పోరాటం చేస్తున్నారు. ఇది సీమాంధ్రుల బ్రతుకు పోరాటం. ఇది కేవలం సీమాంధ్ర ప్రాంతానికి లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన బాధగానే ప్రస్తుతం కనిపిస్తుంది. దీని ప్రభావం, రాష్ట్ర విభజన ప్రభావం భవిష్యత్తులో దేశ విభజనకి కారణమవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. మీరేమంటారు? ఇది డెఫినెట్ గా దారితీస్తుంది. ఎందుకంటే ఈ విధమైనటువంటి సపరేషన్ కేవలం అభివృద్ధి వెనకబడ్డామన్నటువంటి వంకతోనూ వేరే వేరే కారణాలతోనూ మేము సపరేట్ అన్నారు కదండి. ఇది ప్రకటించిన వెంటనే డార్జిలింగ్ లో స్టార్ట్ అయింది. గోర్ఖాల్యాండ్ అన్నాడు. ఆల్రెడీ ఆవిడ మమతా బెనర్జీ గారు దానికి డెవలప్మెంట్ కమిటీ చేశారు, దానికి సర్వసత్తాకంగా కొంత ఇది చేశారు, అన్ని చేశారు. అయినప్పటికీ డార్జిలింగ్ లో మళ్ళీ సీరియస్ ప్రాబ్లం వచ్చేసింది ఇది చేస్తే అని చెప్పి. ఇప్పుడు డైరెక్ట్ లో మహారాష్ట్రలో విదర్భ రెడీగా ఉంది, జమ్మూ కాశ్మీర్ అట్టడిపోతుంది, అట్టడిపోతుంది. ఇవాళ వీళ్ళు ఇదేదో చేసి సీమాంధ్రులు చాలా గౌరవప్రదమైన వాళ్ళు, చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, ఈ జీవనదీ ప్రాంతం వాసులందరూ కూడా సాంస్కృతికంగా కొన్ని వేల చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ హింసాత్మక చర్యలకు పాల్పడరు. ఇవాళ పొట్టు శ్రీరాములు కూడా సొంత ఇంట్లో కూర్చొని నిరాహార దీక్ష చేసి చనిపోయాడు తప్ప జనజీవన సమంతలో ప్రజలను అడ్డుకోలేదు, ఆయన ప్రజల పనులను అడ్డుకోలేదు. అది అటువంటి వాడు. అందుకే ఇవాళ ఎంత డిసిప్లిన్ గా జరుగుతాం. ఈవెన్ దెన్ సీమాంధ్రలో అందరూ యాజిటేషన్ చేస్తున్నా ఎక్కడ వ్యాండలిజం ఉందా? దాన్ని గుర్తెరగాలి. ఆంధ్రుల యొక్క వ్యవహార శైలి ఉద్యమాన్ని గుర్తెరగాలి. కానీ వాళ్ళు గుర్తెరగడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకని? రాజకీయ ప్రయోజనమే వాళ్ళ పరమార్థం. ఇవాళ రాజకీయ మనుగడే ప్రమార్థం. మంత్రులు, ఎంపీలు ఏదైనా పనిచేసి పెట్టే అవకాశం ఉందా? మనకేమీ కనపట్లేదు. నా వరకు నేను చెప్తానండి, హైకమాండ్ కాదని ఏమీ చెయ్యలేరండి. ఇట్ ఈజ్ ఏ హైరార్కీ. ఇట్ ఈజ్ ఏ
hierarchies. Yes, the Congress High Command has taken a decision. If you are not willing, you go out, please. వాళ్ళు అది చెబుతారు. వీళ్ళు బయటకు వచ్చినా వాళ్ళు నిర్ణయం మార్చుకోరు. వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు, కాన్సిక్వెన్సెస్ రీడ్ చేశారు. లేకపోతే శ్రీకృష్ణ కమిటీని వేసి పుస్తకం పక్కన పెట్టి ద్వంద్వ ప్రమాణాలు ఎవరు చేయమన్నాడండి? అసలు కమిటీ ఎందుకు వేశారు మీరు? అన్ని కోట్లు ఎందుకు పెట్టారు? సామాన్యులు ఎందుకు విచారించారు? వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ఈ ఏకవాక్య తీర్మానం శ్రీకృష్ణ కమిటీకి ముందే చేసే తప్పునుగా? అడుగడుగునా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనుమానాస్పదం. ఓకే రామారావు గారు, ఫైనల్గా మళ్ళీ మీ దగ్గర ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ సమయం మించిపోతుంది. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు, ఇన్ని కోట్ల మంది ప్రజలు, స్టూడెంట్స్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మొత్తం అన్ని రకాల ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళందరూ కోరుకుంటున్నారు ప్రజాభీష్టం మేరకే ఏ పార్టీ అయినా నడుచుకోవాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్టీయే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నది కాబట్టి, నమ్ముకున్న పార్టీయే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నది కాబట్టి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. ఈ ప్రజల యొక్క ఉద్యమం ఏ విధంగా ఇన్ని 50 రోజుల నుంచి ఏ విధంగా జరుగుతుందనేది అధిష్టానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు స్పందించి వాళ్ళకి అధిష్టానానికి తెలియజేసి ఈ యొక్క ప్రక్రియని ఆపి ప్రజల యొక్క అభీష్టం మేరకు సమైక్యంగా ఉంచే విధంగా చేస్తే బాగుంటుంది. అది జరిగే వరకు వీళ్ళు అలాగా విశ్రమించేది లేదు అని చెప్తున్నారు. అది చాలా సమంజసమైన విషయం. ఓకే ఓకే ప్రతాప్ గారు, ఫైనల్గా మా సమయం లేదు, ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్. ఇది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అయినా అనుకోవాలండి. కారణం ఏంటంటే మేము ఇచ్చేస్తున్నాము అని ఒక గేమ్ ప్లాన్ వేస్తే తెలంగాణలో ఎలాంటి రియాక్షన్ వస్తుందని ఆలోచించడానికైనా షిండే గారు ఒక మాట, వీళ్ళు ఒక మాట, వాళ్ళు ఒక మాట అంటున్నారనే ఒక గేమ్ ప్లాన్ అయినా అయి ఉండాలి. లేదా ఇందాక మీరు పొన్నాల లక్ష్మయ్య గారు అన్నారు చూసారా, అది ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ తయారు చేయించి ఆ ప్రపోజల్స్ని పంపించడానికి దీన్ని యూటీ చేసి, హైదరాబాద్ని యూటీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే ఈ ఒక హబ్ కింద చేసి ఇటు ఐటీ సెక్టార్ని డెవలప్ చేసి హైదరాబాద్ని సపరేట్ యూటీగా, సపరేట్ స్టేట్గా చేసి డిక్లేర్ చేయాలనుకునే ఉద్దేశంతో చెప్పిన ఒక మాట అవుతుంది. లేకపోతే ఈ టైంలో ఇలాంటి వాళ్ళు చెప్పడం అన్నది చాలా హాస్యాస్పదం. యూటీ చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ కూడా సీమాంధ్ర ప్రజలకు ఎంత కూడా ఉపయోగం ఉండదు. యూటీ చేసినా యూటీ చెయ్యకపోయినా 10 సంవత్సరాలు మనకి రాజధానిగా పెట్టినా, ఉమ్మడి రాజధానిగా ఉన్నా సరే సీమాంధ్ర ప్రజల్ని హైదరాబాద్ నుంచి విడదీయడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. కారణం ఏంటంటే యూటీ చేస్తే మనకు తెలంగాణకి ఇద్దరికి ఉండదు. ఒకవేళ ఇలాంటి హబ్బు చేసినా మనకి తెలంగాణకి ఏ విధమైన సంబంధం ఉండదు. ఒకవేళ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చేస్తే 10 సంవత్సరాల తర్వాతైనా హైదరాబాద్ను వదిలేసుకోవాలి. ఒకవేళ ఉమ్మడి రాజధానిగా పర్మనెంట్ గా ఉంచినా సరే మన నిష్పత్తి ప్రకారం మనకు రావాల్సి ఉండదు. ఇక్కడ మన మనుగడ చాలా తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఏ విధంగా చెయ్యాలన్నా, ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా హైదరాబాద్ని వాళ్ళు అంత హబ్బు చేసి యూటీ చేస్తే నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా తెలంగాణలో ఉన్నప్పుడు మనం సీమాంధ్ర నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఏ దారి మనకి ఇస్తారు? దానికి మనకి ఏం కనెక్షన్ ఉంటుంది? ఇది మొట్టమొదటి నుంచి మనం చెప్పుకుంటుంది. ఇందాక మీరు జగన్ అన్నారు, ఒక చిన్న మాట చెప్పేస్తాను. జగన్ని జైల్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసుకుంది. ఇవాళ బయటకు రాకుండా అడ్డుకోవడంతో తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తుంది. ఓకే, ఫైనల్గా మీకు అవకాశం అండి. ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ రాజీనామాల మీద మీరు ఏమంటారు? ఫైనల్గా ప్రేక్షకులకి 1 minute మీరు కంట్రోల్ చేయండి. సార్, ఇప్పుడు మన రాజకీయ నాయకులు చెప్పినట్టుగా రాజీనామాలు నిజంగా కానీ చేసేస్తే, మన మినిస్టర్లు వాళ్ళు రాజీనామాలు చేసేస్తే మనకి పార్లమెంట్లో, ఎందుకంటే మన ఆర్టికల్ 3 ప్రకారం ఈ నోటు తయారైన తర్వాత న్యాయశాఖకి వెళ్తుంది. న్యాయశాఖకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి గారు, అది యాక్సెప్ట్ అయితే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఏం చేశారంటే అది
ఈ డివైడ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని అసెంబ్లీకి పంపుతారు. అసెంబ్లీకి పంపినప్పుడు అసెంబ్లీ ఏ డెసిషన్ తీసుకున్నా సరే దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అనేది దాంట్లో ఉన్నది. అయితే పోనీ అసెంబ్లీలో రెసిగ్నేషన్స్ అవన్నీ పోనీ అక్కడ పక్కన పెడదామండి. అదే పార్లమెంట్లో రెసిగ్నేషన్స్ జరిగింది అనుకోండి, అసలు మన వాణి వినిపించడానికి అక్కడ ఎవరు ఉండరు. అందుకని ఉన్నా కూడా మన స్ట్రెంగ్త్ సరిపోదు. అందుకని మన అశోక్ బాబు గారు మొన్న చేసిన ఆయన చేసింది అందరి లీడర్లని కలిశారు. అధిష్టానాన్ని కాదని అక్కడ వాళ్ళు చెప్పేది ఏముంటుంది? అదే అందుకనే పార్లమెంట్ లో ఎలా మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు, ఎలా అదే నేను చెప్పేది. అందుకనే జారీ చేస్తారండి, విప్పు దీంట్లో ఉండదని అంటున్నారు కాబట్టి ఏం చెప్తారు, వాళ్ళు చెప్పింది చేయట్లేదు. ఇది నేను అందుకనే అనేది ఏంటంటే అదే నేను అనేది ఏంటంటే అదర్ పార్టీస్ ఉన్నారు కదా, మిగిలిన పార్టీస్ ఉన్నాయి కదా, జేడీయూ అని బీజేపీ అని ఇలాంటి వాళ్ళందరినీ మన అశోక్ బాబు గారు కలిసి ఎలాగ చేశారో వాళ్ళ కాన్సెంట్ కూడా తీసుకుని మన వాళ్ళు వెళ్ళి ఒకవేళ ఇది ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కాబట్టి మన సిడబ్ల్యూసీలో ఆల్రెడీ డిసైడ్ చేశారు కాబట్టి ఒకవేళ బిల్లు పార్లమెంట్కి వస్తే మీరు మాకు భద్రత ఇవ్వండి, అడ్డు పెట్టండి, మద్దతు ఇవ్వమని ఉండదు సార్. ఎందుకంటే ఒకవేళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తిరిగితే వాళ్ళకి 2 చోట్ల డిపాజిట్లు ఉండవు. మీరు ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ అండి. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్నటువంటి మనకున్నటువంటి ఆయుధం ఏంటంటే కేబినెట్ నోటు అక్కడి నుంచి లాకి వెళ్ళిన తర్వాత న్యాయశాఖ పరిశీలన అయిన తర్వాత కేబినెట్ లో చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఇన్వేరియబుల్గా ఆ పర్టికులర్ స్టేట్ శాసనసభకు పంపించాలి. శాసనసభలో చర్చ జరిగిన తర్వాత ఆ తీర్మానం వీగిపోవచ్చు, నెగ్గొచ్చు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్. శాసనసభకి పంపించమంటున్నారు కదా తాజాగా. రూట్ చేయడానికి లేదు, కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు, పంపించి తీరాలి. బట్ దే ఆర్ నాట్ బైండింగ్. ఈవేళ ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లో వాళ్ళు తీర్మానం చేసి వాలంటరీగా పంపించారు కాబట్టి పీస్ఫుల్ గా ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయింది. రాష్ట్రపతి పాలన పెట్టి చేసేస్తారు సార్. అయితే ఇవాళ రాష్ట్రపతి పాలన పెట్టేస్తే అనుకోండి, రాష్ట్రపతి పాలన పెట్టేస్తే శాసనసభ ఎక్కడ ఉంటుంది? అంతే, కేంద్రానికి వెళ్ళిపోతే అధికారాలు. చట్టం దాని రాజ్యాంగాన్ని మార్చడం లేదు, సెపరేట్ డివైడ్ సార్. ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారండి, నో డౌట్. సార్ పంజాబ్ అట్లా చేసింది అదే సార్. మీరు డెఫినెట్ గా ప్రెసిడెంట్ రూల్ పెట్టి చేసుకునే ప్రెరోగేటివ్ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంది, లేదని అంటలేదు. ఇటువంటి చట్టాలు ఈ రకంగా చేయటం వల్ల ఎమర్జెన్సీలో ఫేస్ చేసినటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది ప్రభుత్వం. పొలిటికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఇండియాలో ఫేస్ చేసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తరతరాలు మర్చిపోరు ప్రజలు ఈ అన్యాయాన్ని. ఎందుకు పెట్టాలండి? ప్రజాస్వామ్యంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టి సపరేట్ చేయవలసినటువంటి దురవస్థ ఎందుకు రావాలి? ఇట్ ఈస్ మచ్ ఎక్స్టెండ్ ది బిల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ డెమోక్రసీ. అంచేత ఆ విధమైనటువంటి హీనస్థితికి దిగజారదేమోనని అనుకుంటా. రామర్ గారు, అంటే ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే దీనికి పరిష్కారం ఏంటి? ఈ సమస్య పరిష్కారం ఏంటంటే డెఫినెట్ గా అసెంబ్లీకి వస్తుంది. అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా సీమాంధ్ర వాళ్ళంతా కాన్షియస్ ఓటింగ్ చేయాలి ఎగెన్స్ట్ ది విప్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకుండా ఓటేసే సమస్య ఎందుకు వస్తుంది? కొంతమంది ఆబ్సెంట్ అయితే పలాయనవాదం. అది ప్రజలు విశ్వసించరు. ఈ లోపలికి వెళ్ళాలి. సమస్య నుంచి దూరంగా పారిపోయేవాడు ఇంకేమవుతుంది? చివరికి వచ్చేప్పుడు అంటారు. ఊరు పోవాలి, తీర్మానానికి ఎగెన్స్ట్ ఓట్ వేయాలి, మళ్ళీ కేంద్ర కేబినెట్కి వెళ్తుంది. ప్రధానంగా ఇందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల చేత కూడా మనం వేయించగలగాలి. సమైక్యవాదులు చాలా మంది ఉన్నారు కదా, అందులో కూడా వెళ్ళాలి. ఈ వేళ ఏంటంటే అండి, యూపీఏలో ఉన్నటువంటి పక్షాలు అన్ఫార్చునేట్ గా ఈ తెలంగాణ, ఈ సపరేట్ తెలంగాణ అనే చేయడానికి అందరికీ కూడా మనకున్నదంతా ఢిల్లీలో జరిగినటువంటి వ్యవహారం. యూపీఏ మిత్రపక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వస్తారు, ఆజాద్ గారు వస్తాడు, దిగ్విజయ్ సింగ్ గారు వస్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వస్తాడు. వీళ్ళందరూ మనకు అబ్జర్వర్స్. తెలుగు పూర్తిగా రాదు, మన వాళ్ళు ట్రాన్స్లేట్ చెయ్యాలి, వారికి చెప్పాలి. యాక్చువల్ గా మన వాణిని వినిపించడానికి మన రాష్ట్రం నుంచి ఈ ప్రక్రియలో నాయకత్వం వహించిన వాడు ఎవరో ఒక్క నాయకుడు చెప్పానండి కాంగ్రెస్ పార్టీలో. ఫైనల్ గా సమయం అయిపోయింది. రామారావు గారు థ్యాంక్ యూ. సాల్మన్ రాజు గారికి, అదేవిధంగా ప్రకాష్ రావు గారికి, ప్రతాప్ గారికి, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ విలువైన సమయాన్ని ఛానల్కి వచ్చి ఇక్కడ ప్రేక్షకుల ముందు తమ అభిప్రాయాలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బిల్లు విషయంలో ఒక స్టాండ్ తీసుకుని అందరూ కూడా ఓడించడానికి ఇటు అసెంబ్లీలోనూ అటు పార్లమెంట్లో కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు వెళ్లాలని చెప్పి సీనియర్ పోలీస్ అధికారులుగా దాదాపు 40
సంవత్సరాలు సర్వీస్ చేసిన వీరందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఉద్యమ తీవ్రతని వీళ్ళు సర్వీస్లో ఎప్పుడు చూడలేదు. ఇంత తీవ్రంగా జరుగుతున్న ఉద్యమం ఖచ్చితంగా మంచి ఫలితం సాధిస్తుందని అంటున్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చర్చా కార్యక్రమం ముగిస్తున్నాం. రేపు మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగడింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగడింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించామనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగడింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ తగదింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఏమున్నది. ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ నగరింటి నడుమగోడ. ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ ఓయి తెలుగువాడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ తగదింటి నడుమగోడ.